ప్రేమ పెంచుకుంటే పెరుగుతుంది, అదే పగని పెంచుకుంటే మనిషి జీవితమే కరిగిపోతుంది. ఇటు చూస్తే ఈయన అలాగే ఉన్నాడు, అటు చూస్తే రాజా అలాగే ఉన్నాడు. వాళ్ళకి నిజం చెప్పడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు మనం బలవంతం చేయడం కూడా కరెక్ట్ కాదు జయంతి. మీ డాడీ ఈ కంపెనీని నాకు రాసిచ్చినట్లు ఆయన స్వహస్తంతో సంతకం చేసి ఇచ్చిన డాక్యుమెంట్స్. కన్న కూతురు గొంతు కోశారు. ప్రపంచంలో ఏ తండ్రైనా తన బిడ్డల్ని కాదని ఎవరికో ఆస్తులు రాసిస్తారా? కానీ ఈయన రాసిచ్చారు. ఇన్నేళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న కంపెనీని తీసుకెళ్లి ఆ భార్గవి చేతిలో పెట్టారు రామయ్య. ఏంటయ్యా నిజమా? ఎందుకు ఇలా చేశారు? మిమ్మల్ని నమ్ముకున్న కూతురు అల్లుడు ఉంటే అలా ఎలా ఇచ్చారు? అడుగుతున్నాడుగా, చెప్పండి డాడీ. మీ రక్తం పంచుకొని బిడ్డగా నేను అడిగితే సమాధానం చెప్పడం లేదుగా. మిమ్మల్ని నమ్ముకొని మీకు సేవలు చేసిన ఆ మనిషికైనా చెప్పండి. ఆ రోజు ఆ భార్గవి వద్దు అందని టెండర్ వేయటం మానేశారు. ఆ రోజు ఇదే మౌనం. ఈ రోజు ఏకంగా కంపెనీయే రాసిచ్చేశారు. ఈ రోజు అదే మౌనం. కనీసం సంతకం పెట్టబోయే ఆఖరి నిమిషాల్లో అయినా నేను గుర్తుకు రాలేదా డాడీ? ఒక్క సంతకంతో నేను మీ కూతురి కాదని డిక్లేర్ చేసేశారు. ఇన్నేళ్ల మమకారాన్ని మర్చిపోయి ఎవరికో ఎలా రాసివ్వగలరు డాడీ? చెప్పండి. అయ్యా ఇది అన్యాయం అయ్యా, చాలా అన్యాయం. ఈ విషయంలో మాత్రం మీరు చేసిన పనిని సమర్థించలేను. ఇది ఖచ్చితంగా తప్పేనయ్యా. నాకు కావాల్సింది మీ ఆస్తి కాదు డాడీ. సింగిల్ రూపీ లేకుండా వెళ్ళినా నా భర్త నన్ను పోషించుకోగలడు. కానీ నన్నెందుకు ఇంత మోసం చేశారో చెప్పండి. చెప్పండి. మీరిలా మౌనంగా ఉంటే తిట్టుకొని అరుచుకొని వెళ్ళిపోతుంది అనుకుంటున్నారేమో. ఈ రోజు ఆటో ఇటో తేలంటే ఈ ఇంటి గడప దాటను. మీ సమాధానం లేకుండా గడప దాటాల్సి వస్తే జన్మలో మళ్ళీ ఇంటి గడప తొక్కను. మాట్లాడండి. ఏంటయ్యా మీ మొండితనం? మీకున్నది ఒక్కగానొక్క బిడ్డ. మీ అమ్మాయికి అన్యాయం చేసి మీరు బావుకునేదేంటయ్యా? ఇప్పటికైనా నిజం చెప్పండి అయ్యా. ఎందుకు ఇంత అన్యాయం చేశారు? మాట్లాడండి అయ్యా. చూసావా రామయ్య, నిమ్మకు నీరెత్తినట్లు ఎలా చూస్తూ కూర్చున్నారో? ఓకే, ఆయనకి అంత పంత ఉంటే మరి నాకెంత ఉండాలి? నేను ఆయన కూతుర్నే కాదు అనుకున్నాక నేను ఆయన బిడ్డగా ఇక్కడ ఉండలేను. జీవితంలో మళ్ళీ గడప తొక్కను, ఆయన మోహన్ చూడను. అమ్మా ఉండండి అమ్మా, ఆయన మాట్లాడలేదు. మీరు తొందరపడకండి అమ్మా, ఉండండి. అయ్యా అటు చూడండి అయ్యా, అమ్మాయి గారు వెళ్ళిపోతానంటున్నారయ్యా. అటు చూడండి అయ్యా, మాట్లాడండి అయ్యా. అయ్యా అయ్యా డాడీ, డాడీ, డాడీ మాట్లాడండి డాడీ. డాడీ, రామయ్య ఏమైంది? రామయ్య అయ్యా 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 డాడీ. అయ్యగారు, అమ్మగారు, అయ్యగారు, అయ్యగారు. అమ్మా ఘోరం జరిగిపోయిందమ్మా. అయ్యగారు మనకి ఇక లేరమ్మా. అయ్యగారు ఎంత పని చేశారు గారు. డాడీ
ప్రముఖ పారిశ్రామికవేత్త రాజశేఖరం హఠాత్ మరణం. ప్రముఖ పారిశ్రామికవేత్త జయంతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అయిన శ్రీ రాజశేఖరం గారు ఈ రోజు గుండెపోటుతో మరణించారు. ఆయన మరణ వార్త విని ప్రముఖులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏమ్మా, ఇప్పటికి నీ మనసు చల్లబడిందా? ఎంతో మందికి అన్నం పెట్టిన ఓ పెద్ద మనిషిని బలి తీసుకున్నావుగా, నీ కళ్ళు చల్లబడ్డాయా? ఆయమ్మా, మాట్లాడకు. ఇంతకాలం నువ్వు చెప్తే నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినాలి. తల్లి ప్రేమకి తండ్రి ఆదరణకు దూరమైన ఓ ఆడపిల్లకి ఇంతకాలం తోడుగా ఉన్నాననుకున్నాను గాని ఓ హంతకురాలికి సేవ చేస్తున్నానని తెలుసుకోలేకపోయాను. ఆయమ్మా, ఎందుకు అరుస్తా? ఏ, నేనన్నది నిజం కాదా? నువ్వు హంతకురాలివి కాదా? ఆయన చంపింది నువ్వు కాదా? నేను చంపడం ఏంటి ఆయమ్మా? నాన్సెన్స్. ఆయనే గుండె చనిపోయారు. కాదు, నువ్వే గుండె పగిలేలా చేసి చంపావు. నీకు ఆ రోజే చెప్తాను, నువ్వు చేస్తున్న యుద్ధం ఏదో ఒక రోజు మారణ హోమంగా మారుతుంది అని హెచ్చరించాను. వినలేదు. ఇంకా ఎంతమందిని చంపుతావో చంపు. పిచ్చిదానిలాగా మాట్లాడకాయమ్మా. నాకెవరిని చంపాల్సిన అవసరం లేదు. అవతల వాళ్ళకి ఆయుష్ ముడి చచ్చిపోతే నాకు సంబంధం లేదు. నేను చంపాను అని అనడం మాత్రం తప్పు. ఆయన ఆయుష్ నుండి చచ్చిపోలేదు, నువ్వు పెట్టిన నరకం తట్టుకోలేక చచ్చిపోయాడు. ఇదే ఇంట్లో ఇక్కడే ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసి సంతకాలు పెట్టించావు. కన్న బిడ్డ జీవితం ఏమవుతుందో అనే భయంతో సంతకం పెట్టినందుకు ఆయన పడిన మానసిక యాతనే బలి తీసుకుంది. ఖచ్చితంగా ఈ పాపం నీదే. అయితే కావచ్చేమో, నా తల్లి ఇంతకంటే ఎక్కువ మానసిక వేదన అనుభవించే మరణించింది. ఆ రోజు తన తరపున ఎవ్వరూ మాట్లాడలేదు. మీ అమ్మ బాధను నువ్వు చూసావా? మీ అమ్మ ఈ పుస్తకంలో రాసింది చదివి కక్ష పెంచుకున్నావు గాని అసలు మీ అమ్మ ఎందుకు ఆ నరకం అనుభవించిందో నువ్వు చూసావా? మీ అమ్మ చావుకు కారణం మీ నాన్న అన్నావు, కానీ ఈయనెందుకు అన్యాయంగా బలి తీసుకున్నావు? రాజాని ఎందుకు నరక యాతన పెడుతున్నావు? జయంతిని ఎందుకు ఏడిపిస్తున్నావు? ఏ, ఇవన్నీ పాపాలు కావా? అది వద్దు, నాకేం చెప్పొద్దు. నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నిన్ను చూసి జాలిపడి అందరి పిల్లల కంటే ప్రత్యేకంగా ప్రేమగా చూశాను. అదే నేను చేసిన తప్పు అని ఇన్ని రోజులకు అర్థమైంది. ఈ రోజు ఆ పెద్దయినని చంపేశావు, రేపు నన్ను చంపుతావు. హత్యలు చేసే నీకు అన్నం వండి పెడుతూ నీ దగ్గరే పడి ఉండలేనమ్మా. రాక్షసులకి ఆత్మీయులుగా బ్రతికే కన్నా మంచి మనిషికి బానిసగా బ్రతకడం ఎంతో మంచిది. ఈ క్షణమే ఈ ఇంటిని నిన్ను వదిలేసిపోతున్నాను. ఆయమ్మ, ఆగు. ఎక్కడికి వెళ్తావు? నేను చెప్పేది విను. వదులు. నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. నీ స్పర్శ తగిలితేనే కంపరంగా ఉంది. ఇది ఇల్లు కాదు, హంతకుల నిలయం. ఇందులో బ్రతికేది మనుషులు కాదు, నీలాంటి రక్త పిశాచులు. ఇక్కడ బ్రతకడం నా వల్ల కాదు. నన్ను వదిలే. ఆయమ్మా,
అమ్మా, ఊరుకో అమ్మా. ఇలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఏదైనా రుణం ఉన్నంత వరకే జయంతి. రుణం తీరిపోతే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. అమ్మా, కాసిన పాలైనా తాగండి అమ్మా. తాగు జయంతి, ఉదయం నుంచి ఏమీ తినలేదు. నా మాట విను, కొంచెం తాగమ్మా. కృష్ణ, నువ్వైనా తనని ఓదార్చు కృష్ణ. ఏం తాగకపోతే నీరసం వస్తుంది. వెళ్ళు. జయంతి, ఊరుకో జయంతి. ఏమండి, చూడండి డాడీ ఎంత పని చేశారో. వాకింగ్ కి వెళ్తుంటే నన్ను నిద్రలేపి మరీ చెప్పి వెళ్ళేవారు. ఫోన్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నానని చెప్పేవారు. రామయ్య టైంకి అన్నం పెట్టకపోతే చిన్న పిల్లాడిలా ఫోన్ చేసి కంప్లైంట్ చేసేవారు. నిద్రపోయే ముందు కూడా గుడ్ నైట్ చెప్పి పడుకునేవారు. అలాంటిది నాతో చాలా విషయాలు చెప్పడం మానేశారండి. చిన్న చిన్న విషయాలు కూడా దాచని డాడీ పెద్ద విషయాలే దాచారు. చివరికి ఆయన చావుని కూడా నా దగ్గర దాచేశారండి. పాపిష్టి దాన్ని. నేనే చివర్లో చాలా మాటలు అనేశాను. నిజం దాస్తున్నారనే బాధలో ఏవేవో అనేశాను. ఆస్తి కోసం అనరాని మాటలు అనేశాను. ఆ మాటలకి ఆయన గుండె ఆగిపోయిందో, కన్న కూతురికి మొహం చూపించలేను అనుకున్నారో వెళ్ళిపోయారు. అమ్మ జయంతి, నీకు మంచి గిఫ్ట్ ఇస్తానమ్మా అని ఆశ పెట్టారు. చివరికి ఆయన చావుని నాకు గిఫ్ట్ గా ఇచ్చారండి. బాధపడకు జయంతి. ఎవరికైనా మంచి చేయాలని చూసే మనిషి ఎందుకు చివరిలో ఇలా చేశారో తెలీదా? ఆ విషయం మీదనే మానసికంగా బాగా మదనపడి ఉంటారు. అదే అదే ఆయన మనకు దూరం చేసింది. ఏం చేస్తాం, మన అదృష్టం అంతవరకు అని సరిపెట్టుకుందాం. ఎందుకొచ్చా? నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అమ్మా చందు, ఈ విషయంలో నువ్వు కల్పించుకోవద్దు.
నీ మనసును బాధ పెడితే క్షమించు, కానీ ఇతన్ని మాత్రం నేను క్షమించలేను. నా తండ్రి చావులో రాజా కూడా బాగా ఉంది. ఏ ఎందుకొచ్చా? అందరికి కనిపించి అందరి దగ్గర సానుభూతి సంపాదించాలని వచ్చావా? ఏం అడిగినా సమాధానం లేకుండా మౌనంగా ఉన్నావు. ఈ మౌనమే నా తండ్రి మరణానికి కారణమైంది. జయంతి, మీకు తెలీదండి. ఏ విషయంలో డాడీ ఇబ్బంది పడ్డారో ఇతనికి తెలుసు కూడా నోరు విప్పలేదు. నేను నిలదీసిన రోజే ఇతను నిజం చెప్పుంటే ఈ రోజు నా తండ్రిని నేను దూరం చేసుకునే దాన్నే కాదు. ఈ ఘోరానికి ఇతనే బాధ్యుడు. చెయ్యాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎలా పరామర్శించడానికి వచ్చాడో చూడండి. వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడడానికి వీల్లేదు. గెట్ అవుట్. I said get out. జయంతి, ఆవేశపడకు జయంతి, అలా మాట్లాడకూడదమ్మా. అక్క, ఈ మనిషి ఇంకో నిమిషం ఇక్కడ ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పంపించేసేయ్. ఇతను నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. పంపించేసేయండి. ఊరుకో జయంతి. మనుషులెంత దూరమైన మరుగు కాదు ఈ ప్రేమ. మనసు కొంత దూరమైతే మరల కోలుకోదమ్మా. అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవమొచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు. ఆత్మీయత లేకుంటే వారే నిరుపేదవారు. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. This is my resignation letter. Bhargavi!